Hi Prakash sir. Hello, Nice to be with you again. same here. Sir, ఈరోజు we will talk on a book, The Black Swan, The Impact of the Highly Improbable. Very famous book, very relevant book as well. సో ఆ బుక్ గురించి Why relevant? వై రెలవెంట్, ఎందుకు రెలవెంట్ అయింది అండ్ ఈరోజు సినారియోలో ఎలా హెల్ప్ అవుతుంది ఇండివిజువల్స్కి కానీ ఆర్గనైజేషన్స్కి కానీ. సో కెన్ యూ ప్లీజ్. యా, ద బ్లాక్ స్వాన్ అనేది 2007లో వచ్చింది. ప్రపంచాన్ని అది ఒక కుదిపిందనమాట. అండ్ ఇట్ ఈస్ రిటర్న్ బై నసీమ్ నికోలస్ తాలెబ్ అని. ఈజ్ అమెరికన్ లెబనీస్. ఈజ్ అన్ ఎస్సేయిస్ట్, స్టాటిస్టిషియన్, రిస్క్ అనలిస్ట్. సో ఈజ్ మేజర్లీ ఇంటూ ర్యాండమ్నెస్, ప్రాబబిలిటీ ఇట్లాంటి వాటి మీద చాలా ఎక్స్పర్ట్. యా. సో అదంతా థియరిటికల్ అది ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ని థియరీలాగా చెప్తే ఎవరికి అర్థం కాదు. సో నీ గ్రేట్నెస్ ఏంటంటే దాన్ని సింప్లిఫై చేసి ఈ పుస్తకానికి ద బ్లాక్ స్వాన్ అనే పేరు పెట్టాడు. ఓకే. ఈ పుస్తకం అన్ప్రెడిక్టబిలిటీ గురించి. మనమంతా ఏమనుకుంటాం జనరలీ, మనకు తెలిసిందే ప్రపంచం, మనకు తెలిసిన దాని మీద మనం ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం మొదలెడతాం. కానీ మనకు తెలియని చాలా ఉంటాయి. అవును. ఆస్ట్రేలియా అనే కాంటినెంట్ డిస్కవర్ కాకముందు అప్పటిదాకా స్వాన్స్ అంటే హంసలు న్యాచురలీ వైట్ కలర్, అన్నీ వైట్ కలరే ఉంటాయని అందరూ అనుకున్నారనమాట. ఆస్ట్రేలియా అనేది డిస్కవర్ అయ్యాక ఎవరో ఫస్ట్ ఎక్స్ప్లోరర్ అక్కడికి 1600లోనో ఆ టైంలోనూ వెళ్ళి చూసినప్పుడు బ్లాక్ స్వాన్ కనబడింది అనమాట. ఓ, స్వాన్స్ బ్లాక్ కూడా ఉంటాయి. అంటే నీకు తెలియంది ఏదైనా జరిగితే ఓకే, అది బ్లాక్ స్వాన్ మూమెంట్ అనమాట. ఓకే ఓకే. అయితే ఈయన మాట్లాడే బ్లాక్ స్వాన్ ఏంటంటే, ఈ బ్లాక్ స్వాన్ మూమెంట్స్ అంటే మనకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. అంటే వీఆర్ గ్రోన్ విత్ సర్టన్ కైండ్ ఆఫ్ వడ్ యూ కాల్ థియరీస్, ఆర్ మనకు చిన్నప్పటి నుంచి అయితే బుక్స్ ఫీడ్ చేస్తాయో, హిస్టరీ ఏదైతే మనకు చెప్తుందో వాటికి అగేన్స్ట్గా ఏదన్నా డ్రాస్టికల్లీ జరిగితే అది బ్లాక్ స్వాన్ అంటే కుదిపేస్తుంది. ఇప్పుడు నువ్వు అన్నది రెలవెంట్ ఎందుకంటే మనకు రీసెంట్గా వచ్చిన కరోనా కూడా అలాంటి బ్లాక్ స్వాన్ మూమెంటే అనమాట. ఎవరు ప్రిపేర్డ్ అయ్యి లేరు దానికి. లేదు, అసలు అనుకోలేదు. అవును. సో మనం 1 by 1 దీని గురించి మాట్లాడదాం. అంటే హైలీ అన్ప్రెడిక్టబుల్ అంటే దీనికి 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇదేంటంటే రేరిటీ, అంటే ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, రోజు జరిగేది కాదు. అండ్ ఇది జరిగినప్పుడు ఈ బ్లాక్ స్వాన్ మూమెంట్, ఏదన్నా బ్లాక్ స్వాన్ ఈవెంట్ జరిగినప్పుడు ఏముంటుందంటే ఎక్స్ట్రీమ్ ఇంపాక్ట్ ఉంటుంది. రేర్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మన వైపు నుంచి ఏముంటుందంటే మనము ఒక లాంటి విధానంలో బతకడానికి అలవాటు అయిపోయాం. అంటే ఇలానే ఉంటుంది లైఫ్, అది ఇదంతా కూడా. మనం జనరల్గా ఇలాంటివి ఏమైనా ఇండికేషన్స్ వచ్చినా కానీ పట్టించుకునే అవకాశం లేదు. ఎక్కడన్నా ఇండికేషన్ వస్తుంది కావచ్చు, బట్ మనం దాన్ని ఇగ్నోర్ చేసి సడన్గా ఇది జరిగేసరికి మామూలుగా కాకుండా అంటే మన వాల్యూస్కి, మన ఐడియాస్కి, వాట్ ఎవర్ అవర్ అండర్స్టాండింగ్ అండ్ హిస్టరీలో జరిగిన సంఘటనలకి టోటల్గా డిఫరెంట్గా జరుగుతుంది బ్లాక్ స్వాన్. ఫర్ ఎగ్జాంపుల్ 9/11 వడ్ యూ కాల్ ట్విన్ టవర్స్ పేలిపోయాయి 2001 అనుకుంటా. కరెక్ట్. సో అప్పటి వరకు ఏమనుకున్నారు? what was the general perception of people about America? It's the most protected country, no one can come into that, అంటే ఇట్ ఈస్ సేఫ్. అస్సలు దుర్భేద్యం, చీమ కూడా వాళ్ళకి తెలవకుండా ఎంటర్ కాదు. వాళ్ళ టెక్నాలజీ అలాంటిది. సో వాళ్ళ FBI అయితే ఏంటి, వాట్ ఎవర్ CIA ఏంటి అంటే దేర్ ఇంటెలిజెన్స్ అండ్ వాట్ ఎవర్ దేర్ టెక్నాలజీ, దాంతో అసలు ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. దాన్ని ఏం చేశారు, మరి వాళ్ళ ప్లేన్లు యూజ్ చేసి వాళ్ళ కంట్రీలోనే కొట్టేశారు. రైట్. మొత్తం వరల్డ్ షేక్ అయిపోయింది. ఎప్పుడైతే ఇలాంటి బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ అవుతాయో, అంటే హైలీ ఇంప్రాబబుల్ ఈవెంట్స్ అవుతాయో, దాని ఇంపాక్ట్ చాలా చాలా ఉంటుందన్నమాట. అంటే మన జీవన శైలి మొత్తం టోటల్గా మారిపోతుంది. 9/11 తర్వాత ఏమైంది, ఏవియేషన్ ఇండస్ట్రీ అంతా కూడా మారిపోయింది. అంతకుముందు 5 నిమిషాల్లో సెక్యూరిటీ చెక్ అయ్యేది, ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ప్రోటోకాల్స్ పావుగంట, 20 నిమిషాలు, 30 నిమిషాలు కూడా అవుతాయి. దెన్ ద కాస్ట్ ఆఫ్ దిస్ సెక్యూరిటీ ఆల్సో, సెక్యూరిటీ చెక్స్ కూడా ఇట్ గోస్ అప్. సో నీ టికెట్ ప్రైజెస్ సడన్గా పెరిగాయి. అండ్ ఎయిర్ ట్రావెల్లో నీకు 1 గంట సేపు ఇదే సరిపోతుంది అనమాట. సో ఎయిర్ ఇండస్ట్రీ అంతా కూడా షేక్ అయిపోయింది. సో సిస్టమ్స్, ప్రాసెసెస్ ఇవన్నీ కూడా అలా అయిపోయింది. తర్వాత కోవిడ్, ఎప్పుడో 1918లో స్పానిష్ ప్లేగ్ అని వచ్చింది, అది మర్చిపోయాం కూడా అనమాట. సో ఈరోజు టెక్నాలజీ అది ఇదంతా కూడా మనం పొద్దున్న లేస్తే దేని గురించి అంటే హెల్త్ అంటే ఏంటి జనరల్గా యువర్ పర్సెప్షన్? ఇట్స్ అబౌట్ క్యాన్సర్,
ఆర్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కరెక్ట్, మేజర్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో దాని గురించి మనం అనుకుంటాం. ఇప్పుడు ఇలాంటిది ఏదో వైరస్ వచ్చి మొత్తం ప్రపంచాన్నే కుదిపేస్తుందని మనం అనుకోలేదు కదా. దీనికి ప్రిపేర్డ్నెస్ లేదు. అంటే ఇది సడన్గా వచ్చేసరికి దేర్ వర్ నాట్ ఎనఫ్ ప్రోటోకాల్స్ ఆర్ ఎనఫ్ ఆక్సిజన్ సిలిండర్స్, అంటే పారాఫర్నేలియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, నంబర్ ఆఫ్ డాక్టర్స్ సరిపడా లేరు, ఏం చేయాలో కూడా ఎవరికి తెలియదు. గ్రేవ్ యార్డ్స్ కూడా దే వర్ నాట్ ప్రిపేర్డ్ అన్ని డెడ్ బాడీస్ని రిసీవ్ చేసుకోవడానికి. సరే, ఇప్పుడు ఇందులో ఈయన ఈ 3 అట్రిబ్యూట్స్లో ఒకటి ఏంటంటే అవర్ ప్రొపెన్సిటీ టు ఇగ్నోర్, అంటే ఎక్కడో ఇండికేషన్స్ ఉంటే ఇగ్నోర్ చేస్తాం. వీళ్ళు టెర్రరిస్టులు మాట్లాడుకోవడం అది ఇదంతా ఇగ్నోర్ చేశారు. అండ్ వీ హెవ్ రెడ్ దేర్. ఈ కోవిడ్ కూడా రాకముందు లైక్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏవో చైనాలో అవుతున్నాయి అది ఇది అనేది కూడా తెలుసు. కరెక్ట్. సో ఇగ్నోర్ చేసేసరికి ఇక్కడ దాకా వచ్చింది. సో కోవిడ్ ఇంపాక్ట్ ఏమైంది వరల్డ్ మీద? ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ కాస్ట్లీ బికాస్ ఒక కొన్ని నెలలు ఎంటైర్ వరల్డ్ డిపెండెన్సీ ఆన్ చైనా ఫర్ సప్లై చైన్. ఏ ప్రోడక్ట్ అని ఇప్పుడు మనము రియల్ ఎస్టేట్లో అయితే టైల్స్, శానిటరీ వేర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ దేర్. కార్స్కి ఏమో ఆల్ చిప్స్ ఫర్ గెటింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ దేర్, అక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతా ఉన్నాయి. సో అన్నీ కూడా కాస్ట్ అన్నీ పెరిగిపోయాయి. తర్వాత ఇంకేమైంది, లైక్ యువర్ ఫ్రమ్ కార్పొరేట్, సో హౌ యువర్ లైఫ్ స్టైల్ ఇస్ చేంజ్డ్. కార్పొరేట్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇవన్నీ ఎప్పుడు వినలేని కాన్సెప్ట్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అవును. సో టోటల్గా కూడా కమర్షియల్ రియల్ ఎస్టేట్ మీద కూడా ఇది ఎఫెక్ట్ వచ్చింది. అంటే అంత స్పేస్ ఒక ఆఫీస్కి అక్కర్లేదు. ఎప్పుడైతే సగం మంది ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తారో, వారంకి ఒకసారి రావాలో, సో కమర్షియల్ రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. అండ్ వీళ్ళు ఇల్లులు పెద్దగా కావడం అదొక రిక్వైర్మెంట్ వచ్చింది. సో దెర్ ఇస్ అ టోటల్ చేంజ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ కాస్ట్లీ. సో అతలకుతలం చేసేసింది అనమాట. ఇంకా ఇలానే ఇంకొక బ్లాక్ స్వాన్ ఈవెంట్ క్రూడ్ ప్రైజెస్ అనమాట. 2004 దాకా $20 ఉండే ఇది బ్యారెల్కి. అక్కడ నుంచి అన్బిలీవబుల్, అంటే అందరు అనుకున్నారు అక్కడే ఉంటుందని అనుకున్నారు. అక్కడ ఏమైంది, సడన్గా అక్కడ నుంచి పెరుగుతూ $100 కూడా అయిపోయింది బ్యారెల్. $100 పర్ బ్యారెల్, అన్బిలీవబుల్. అప్పుడు ఏమవుతుంది, వాట్ హ్యాపెన్స్? క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ గెట్ ఇంపాక్టెడ్ సార్. అంటే పర్సనల్ లెవెల్లో ఫ్యూయల్ ప్రైసెస్ పెరుగుతాయి. సో మన కాస్ట్ నేను నీకు $2,000 ఫ్యూయల్ బిల్ అయితే ఫ్యూయల్కి అవుతూ ఉంది అంటే ఇప్పుడు 4,000 అవుతుంది, 3,000 అవుతుంది. అండ్ దెన్ ఇన్ ద సేమ్ వే ఆన్ లార్జర్ స్కేల్ ఆల్సో ఈ ట్రాన్స్పోర్టేషన్కి దానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతాయి. అల్టిమేట్లీ మళ్ళీ అది కన్స్యూమర్ మీదనే పడుతుంది, మళ్ళీ అక్కడ కూడా కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దాంతో దాని పాజిటివ్ ఎఫెక్ట్ ఏమైందంటే $100 అయ్యాక ఈ క్రూడ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఇట్లా పెరుగుతూ పోతే మనం వాడలేము అనేసి ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మీద, లేకపోతే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అక్కడ నుంచి ఫోకస్ వచ్చింది. అంతకుముందు ఒకటి అంటే విచ్ వాజ్ పాపులర్, ఏమనుకునే వాళ్ళు అంటే అది ట్రూత్ కూడా కావచ్చు. ఈ ఆయిల్ కంపెనీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ లాంటి నేషన్స్ని ఫండ్ చేసేవాళ్ళు అనమాట, వాళ్ళ పార్టీస్ని. ఈ రీసెర్చ్ ఇది తగ్గించండి అని, ఏది బ్యాటరీ రన్ కార్స్ మీదనో, సోలార్ ఈ ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ మీద గవర్నమెంట్స్ ఫండింగ్ ఇవ్వకుండా, దాన్ని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళు ఆపేవాళ్ళని. మోనోపొలీ ఉండేది. సో ఇది అయ్యాక అది బాగా ఇంపాక్ట్ అయింది. ఎందుకంటే అంటే ఎవ్రీథింగ్ హెస్ బికమ్ కాస్ట్లీ మీరు అన్నట్టుగా. అంటే పర్సనల్ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి అన్నీ. సో దట్ వాస్ అగైన్ అంటే నోబడీ హెస్ ప్రిడిక్టెడ్. దీంతో ఏమవుతుందంటే బ్లాక్ స్వాన్ మూమెంట్ని మనం అవాయిడ్ చేయలేము. అయితే ఏం చేయాలి, ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి అండ్ వైడ్ నాలెడ్జ్, అంటే నాలెడ్జ్ బేస్ని మరీ లిమిటెడ్గా కాకుండా వైడ్ చేయాలి. దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ యాంటీ లైబ్రరీ. ఓకే. యాంటీ లైబ్రరీ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. అన్నీ మనకు తెలుసు అనుకుంటాం, మనకు పర్సనల్ లైబ్రరీ ఉండొచ్చు. ఓకే, నాకు 1,500 బుక్స్ ఉన్న లైబ్రరీ లాంటిది ఉంది. అందులో నేను చదవనియే సగం ఉంటాయి అన్నమాట. మన కాలనీలో లైబ్రరీ ఉండొచ్చు, ఇంకెక్కడో ఉండొచ్చు. అవును, పుస్తకాలు అంతటా ఉంటాయి కానీ మనం చదివేది లిమిటెడ్ ఉంటుంది. అంటే మనకు తెలియంది, అంటే నాలెడ్జ్ సిస్టంలో ఉన్న మనకు తెలియంది చాలా ఉంటుంది. ఆ నాలెడ్జ్ని పెంపొందించుకోవడము. ఇంకోటి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలాంటి ఈవెంట్ అవుతుంది, కానీ మీ మైండ్ సెట్, హౌ యు ఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్ టు హ్యాండిల్ దీస్. అంటే కోవిడ్ వస్తే అంటే గందరగోళం పడిపోకుండా, అంటే వెంటనే అరే నా ఫైనాన్సెస్ ఇట్లా ఉన్నాయి, నా జాబ్ పోవచ్చు, ఓకే, లేకపోతే నాకు శాలరీ రాకపోవచ్చు, కంపెనీ నడవకపోతే కోవిడ్ తోటి ఇట్ మైట్ నాట్ పే. సో హౌ డు యూ ట్యాకిల్ యువర్ సెల్ఫ్ అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రెసిలియన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, అవును, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి టు జస్ట్ ఈ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ తోటి ట్యాకిల్ చేయడానికి. దిస్ ఇస్ వాట్ వీ షుడ్. ఇలా అంటే ఊహించనివి జరిగే ఆస్కారం ఉన్నప్పుడు జరుగుతాయి, ఇవి అన్నీ ఊహించనివే. మనం ఎలా గట్టిగా ఉంటాం. కరెక్ట్.
తర్వాత ఇంకా నాలెడ్జ్ బేస్ని వైడ్ చేసుకొని మనం ఎక్కడైనా ప్రిడిక్ట్ చేయగలుగుతామా దీనిది చూడాలి. రెండోది ఇది కార్పొరేట్స్లో ఎప్పుడో 100 ఏళ్ల క్రితం, అంటే వాళ్లకు బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ రాకుండా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సినారియో ప్లానింగ్. అంటే డిఫరెంట్ సినారియోస్ని పెద్ద పెద్ద కార్పొరేట్స్ విజువలైజ్ చేసుకునేవి. అదే ఆయిల్ కంపెనీ అనుకో, క్రూడ్ ప్రైజెస్ $100 అయితే ఏం చేయాలి, ఫ్యూయల్ కన్జంప్షన్ తక్కువైతే పబ్లిక్ ఏం చేయాలి, డ్రిల్లింగ్ మీరు ఎన్నో వేల మీటర్లు వెళ్ళినా ఆయిల్ పడకపోతే ఏం చేయాలి, ఫ్యూయల్కి ఆల్టర్నేటివ్గా వేరే ఎనర్జీ సోర్సెస్ వస్తే ఏం చేయాలి. నో యూఆర్ ఇన్ టు రియల్ ఎస్టేట్, అక్కడ కూడా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. యూ కెన్ టెల్ మీ లైక్ వాట్ దోస్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఆర్ దేర్. ప్రాబబ్లీ ఈవెన్ ద మార్కెట్ ఇస్ డల్, అంటే చేసాం కదా సార్ కోవిడ్ టైంలో, వెన్ సేల్స్ లేవు ఏం లేవు, అప్పుడు ఏం చేసామంటే వీ టుక్ ద టైమ్ ఫర్ అప్స్కిల్లింగ్. అంటే అప్స్కిల్ చేసుకున్నాము, దాని తర్వాత మార్కెట్స్ బెటర్ అయినప్పుడు ఎట్లా చేసుకోవాలి దానికి. అంటే మీరు అది సిచ్యువేషన్ అయ్యాక చేశారు. నేను అనేది సినారియో ప్లానింగ్ అంటే కాకముందే విజువలైజ్ చేసుకొని ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి. మార్కెట్ బాగాలేకపోతే రియల్ ఎస్టేట్లో కంపెనీస్ ఎలా, అంటే హౌ దిల్ ట్యాకిల్. మార్కెట్ చాలా బాగున్నా ఏం చేయాలి, ఓకే మధ్యస్థంగా ఉన్నా ఏం చేయాలనేది అది ఒక సబ్జెక్ట్ అనమాట. సో మార్కెట్ బాగాలేనప్పుడు ప్రాబబ్లీ మనకి వీ విల్ నాట్ మేక్ ఎనీ మనీ, కాబట్టి ఆ సిచ్యువేషన్స్ని ఎట్లా డీల్ చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్స్ బాగున్నప్పుడు వీ విల్ బీ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ, కాబట్టి ఆ మనీని ఎట్లా డీల్ చేసుకోవాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అది ప్లాన్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా కానీ మనకున్న, అంటే ఈ పుస్తకం చెప్పేది అంటే ముగించే ముందు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉండదు, అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, లేకపోతే వాళ్ళ చేతిలోనే సంథింగ్ ఉంటుంది, కానీ దే విల్ నాట్ బి ఏబుల్ టు ప్రిడిక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడో 1943లో IBM చైర్మన్ థామస్ వాట్సన్ ఫస్ట్ వాళ్ళు కంప్యూటర్ తయారు చేశాక ఆయన ఎవరు అడిగారనమాట, దీని మార్కెట్ ఏముంటుందంటే నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఒక 5 కంప్యూటర్లు అమ్మొచ్చేమో అని అన్నాడు అనమాట. ఓకే, బట్ టుడే ఇఫ్ యూ సీ ఎవ్రీబడి హ్యాస్ ఎ ల్యాప్టాప్, ఆర్ ఆఫీస్లో ప్రతి ఒక్కరికి డెస్క్టాప్ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ బుక్. చదవడం ఈజీ, రైట్. అంటే ఇది ఒక, అంటే యూ లెర్న్ సంథింగ్ వెరీ న్యూ. చాలా థాట్ ప్రొవోకింగ్ బుక్ కూడా. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అంటే ఇది ఎప్పుడు అవుట్డేట్ అవుతుంది అని అయితే అనిపించట్లేదు, ఎందుకంటే బ్లాక్ స్వాన్ అంటేనే అది కదా, ప్రిపేర్డ్నెస్ ఫర్ ది అన్నోన్. సో ఐ థింక్ వీ ఆల్ షుడ్ రీడ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇట్ ఇన్ సింపుల్ వర్డ్స్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. ఓకే.